నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్. ఈ అణ్వస్త్ర ప్లాంట్ అనేది చాలా డేంజర్, ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది అణ్వస్త్రం. అటువంటిది చైనా ప్లాంట్ ఏర్పాటు చేసింది. మరి ఎందుకు మనం మౌనంగా ఉన్నాం? అత్యంత రహస్యంగా ఇది శాటిలైట్ విజువల్స్ ద్వారా, కెమెరాల ద్వారా తీసినటువంటి ఆధారాలు ఉన్నాయి. అంత ఈజీగా వచ్చినటువంటి వార్త కాదు, గుడ్డిగా వచ్చిన వార్త కాదు. ఇదే ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. అణ్వస్త్రాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్కు 800 కిలోమీటర్ల దూరంలో సిచువాన్ ప్రావిన్స్లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. అత్యున్నత స్థాయి నిఘా వర్గాలను, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ 2030 నాటి కనీసం 1000కి పైచిలుకు అణు వారిహెడ్ల సామర్థ్యం సంతరించుకోవడమే చైనా లక్ష్యమని కథనం పేర్కొంది. అరుణాచల్ సమీపంలో చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ జనావాసాలను ఏర్పాటు చేస్తూ భారత్ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి వాయువ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవి కాదు. అమెరికా, నాటి సోవియట్ యూనియన్లకు ధీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవే. వాళ్ళ కోసం తయారు చేస్తుర్రా, మన కోసం తయారు చేస్తుర్రా? మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు, నిఘా విభాగం వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే దేశం వాళ్ళు వచ్చి వాళ్ళ శాటిలైట్ చిత్రాలు మనకు చూపించుడైంది. ఏంది అసలు దీని రహస్యం ఏంది? ఈ క్రమంలో రహస్య అణుకేంద్రాలను జిన్పింగ్ సర్కార్ నానాటికి విస్తరిస్తూ వస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు కూడా తాజాగా తేల్చాయి. అక్కడ అణువారి హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగం పుంజుకున్నట్లు శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్ ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. జిటాంగ్ ప్లాంట్ వద్ద కొత్త బంకర్లు, అత్యంత దృఢమైన గోడలు పుట్టుకొచ్చాయి. పైపుల వ్యవస్థను బాగా విస్తృతపరిచారు. అక్కడ ప్రమాదకర అణు వ్యర్థాల పరిమాణం భారీగా పెరుగుతుందనేందుకు ఇది నిదర్శనం. అణు తయారీలో అనేక వ్యర్థ పదార్థాలు వస్తాయి, వాటి వల్ల కూడా తీవ్రంగా నష్టం. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమని జవాబిస్తుంది? చూస్తూ ఊరుకుంటున్నామని చెప్తారా? వాటిపై ఆ చైనాపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్తారా? ప్రేక్షకులారా మీరు కూడా చెప్పండి, సైలెంట్గా ఉండటానికి కారణం ఏంది కేంద్ర ప్రభుత్వం? మరి ఇలాంటి కవ్వింపు చర్యలు మనపైననా, లేకుంటే అమెరికా, రష్యా వాటిపైననా? మీరు స్పష్టంగా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.